హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. మా రివ్యూలు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఒక కామన్ ప్రేక్షకుడిగా జెన్యున్గా రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. విలేజ్ బ్యాక్డ్రాప్లో తీసిన పంచాయత్ వెబ్ సిరీస్ నాకు బాగా నచ్చింది. ఆ వెబ్ సిరీస్ చూస్తుంటే ఒక మంచి అనుభూతి కలిగింది. అలాంటి ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఆఫీస్ అనే తమిళ్ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. సబ్ టైటిల్స్తో నేను చూడడం జరిగింది మరియు తెలుగులోకి ఎప్పుడు అనువదిస్తారో తెలియదు. 4 ఎపిసోడ్లు యావరేజ్గా 20 నిమిషాల చొప్పున జియో హాట్‌స్టార్‌లో విడుదల చేయడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే మంచి ఫన్ జనరేట్ అవుతుంది. ఒక తహసీల్దార్ ఆఫీస్‌ని బేస్ చేసుకొని ఆ ఆఫీస్‌లో ఎవరెవరు పనిచేస్తుంటారు, ఆఫీస్‌కు సంబంధించి సంఘటన చుట్టూ తీసిన వెబ్ సిరీస్. ఆ 4 ఎపిసోడ్లు కూడా 2 సంఘటనలపై చిత్రీకరించడం జరిగింది. ఒకటి వచ్చేసి హీరో పాత్రధారి అయిన గురు లక్ష్మణ్ తహసీల్దార్ ఆఫీస్‌కు కొత్తగా ఐటీ మెంబర్‌గా రావడం జరుగుతుంది. రెండోది 2 ఊర్ల మధ్యన వైన్ షాప్‌కు సంబంధించిన సమస్య. వెబ్ సిరీస్ 4 ఎపిసోడ్లు కూడా చాలా బాగా సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా ఆ వైన్ షాప్‌కు సంబంధించిన సమస్య కానీ, హీరోయిన్ పాత్రధారి స్నేహ టాయిలెట్ల కన్స్ట్రక్షన్ పూర్తయిందో లేదో వెళ్ళినప్పుడు జరిగే సీన్లు, ఆఫీసుకు కలెక్టర్ వచ్చారని పొరపాటు పడి ఆయనకు సపర్యలు చేసే సీన్లు బాగా సరదాగా సాగిపోతాయి. గురు లక్ష్మణ్ మరియు స్నేహ యొక్క కెమిస్ట్రీ బాగుంది మరియు బాగా నటించడం జరిగింది. ముఖ్యంగా స్నేహ తన ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకుంటుంది. డిప్యూటీ తహసీల్దార్ పాత్ర కూడా ఒక ఫ్రస్ట్రేటెడ్, హార్డ్ వర్క్ మరియు చాదస్తవాదిగా కూడుకుంటుంది. ఇక బీజిఎం చాలా సింపుల్గా ఉంటుంది. విలేజ్ బ్యాక్డ్రాప్లో సింపుల్గా తీయడం జరిగింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. దీనిలో కొన్ని డ్రాబ్యాక్స్ ఏంటంటే, లాస్ట్ ఎపిసోడ్లో చివరి 10 నిమిషాలు అంత ఎంగేజింగ్గా చూపించలేకపోవడం జరిగింది. అక్కడక్కడ కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది మరియు అక్కడక్కడ ఊహించే విధంగా సీన్స్ ఉండటం, కాస్త డ్రామా క్రియేట్ చేసి ఉంటే ఇంకా ఎంగేజింగ్గా ఉండేది. మొత్తం మీద ఈ వెబ్ సిరీస్కి నా రేటింగ్ 2.75.